ఇది కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఎస్టీ బాలికల సంక్షేమ వసతి గృహం దుస్థితి. ఎస్టీలో అక్షరాస్యత పెంచేందుకు ఏర్పాటు చేసిన సంక్షేమ వసతి గృహాలు పర్యవేక్షణ లేక సమస్యలకు నిలయంగా మారాయి. చిన్నపాటి వర్షానికే భవనం పైకప్పు నుంచి నీళ్లు కారుతుంటాయి. అప్పుడప్పుడు పెచ్చులూడి పడుతున్నాయి. తలపై ఎప్పుడు ఏమి పడుతుందోనన్న భయంతో విద్యార్థినులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇక వసతి గృహానికి ఉన్న ఏ ఒక్క కిటికీకి తలుపులు లేవు. పట్టించుకునేవారు లేకపోవడంతో విద్యార్థినులే గోనె సంచులతో కిటికీలను కప్పేశారు. ఇక స్నానపు గదుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అటువైపు అడుగేస్తే చాలు ముక్కుపుటాలు అదిరిపోతాయి. ఒకవేళ ధైర్యం చేసి వెళితే జారి కింద పడి కాలో నడుమో విరగ్గొట్టుకోక తప్పదని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గదులను శుభ్రం చేసే దిక్కులేక అవి మురికి కూపాలా తయారయ్యాయి. వాచ్మెన్ లేనందున వసతి గృహంలో తరచూ దొంగలు పడి వస్తువులను ఎత్తుకెళ్తున్నారు. వర్షాలు వస్తే ఊడవడం కాదు, మొత్తం కూలిపోయేటట్టుంది. మా హాస్టల్ మొత్తం చాలా ప్రమాదం వచ్చేది. రేపు ఎవరైనా చచ్చిపోతే మీరు వస్తారా? మాకు ఇస్తారా మళ్ళీ చనిపోయిన వాళ్ళను? మరి అలా ఉంది మా పరిస్థితి. గాలి వస్తేనే కూలిపోయేటట్టుంది మా భవనం. మరి ఎలా చదువుకోవాలి సార్? ఎస్టీ వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాల్సి ఉన్నా అద్దె భవంతిలోనే కొనసాగిస్తున్నారు. 75 మంది సామర్థ్యం ఉన్న భవనంలో 175 మంది ఉంటున్నారు. స్థలం సరిపోక విద్యార్థినులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వీరి మంచి చెడు చూడాల్సిన వార్డెన్ అటువైపు కన్నెత్తి కూడా చూడరని ఆరోపిస్తున్నారు. వారానికోసారి వసతి గృహానికి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తుంటారు. రాత్రిపూట వసతి గృహంలోకి ఆగంతుకులు వచ్చి ఏ అఘాయిత్యానికి పాల్పడినా పట్టించుకునే దిక్కులేదని విద్యార్థినులు వాపోతున్నారు. తమ సమస్యలను అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్న దాఖలు లేవని వాపోతున్నారు. మా హాస్టల్ కరెక్ట్గా లేదు, ప్లస్ అది కూలిపోయే సిచ్యువేషన్లో ఉంది. మాకు ఎలాంటి ప్రాబ్లం అయినా జరగవచ్చు, ఎవరికైనా ప్రాణహాని జరగవచ్చు. అలాంటప్పుడు ప్రాణాలు పోయిన తర్వాత తెచ్చి ఇవ్వలేరు కదా సార్ ఎవరైనా. మళ్ళీ ప్లస్ మా మేడం కూడా కరెక్ట్ లేదు, కనీసం 1 వీక్ ఒకసారి వచ్చైనా చూడదు. మళ్ళీ మాకు గేట్ లేదు, వాచ్మెన్ లేడు, హాస్టల్లో దొంగలు కూడా పడుతుర్రు. అప్పుడప్పుడు మేము అందరికి చెప్పినా ఎలాంటి ప్రయోజనం లేదు. అయినా అధికారులకు గత సంవత్సరం నుంచి ఎన్ని విధాలుగా మొరబెట్టుకున్నా కనీసం రెస్పాన్స్ లేక స్పందించకుండా ఈరోజు నిర్లక్ష్యానికి దారితీస్తున్నారు. అదే కారణంగా ఈరోజు హాస్టల్లో అమ్మాయిలు బాత్రూంలలో పడుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా హాస్టల్లో గేట్లు సరైన రక్షణ లేకపోవడం వల్ల బయట నుంచి దుండగులు హాస్టళ్లలో దూరి అమ్మాయిలను అరాచకత్వానికి దారితీస్తున్నారు. ఈ భయం వల్ల ఇప్పటికే 10 మంది అమ్మాయిలు ఇంటికి వెళ్ళిపోయారు. మొత్తానికి లగేజ్ అడ్డుకొని ఈ ప్రమాదం రాను ఈ హాస్టల్ మొత్తం మూతపడేటువంటి పరిస్థితి ఉంది. ఎస్టీ సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఊదరగొట్టిన గత ప్రభుత్వాలు ఆనక చేతులు దులుపుకున్నాయి. కనీసం కొత్త ప్రభుత్వంలో అయినా ఎస్టీ వసతి గృహాల్లో వసతులు మెరుగుపరచాలని విద్యార్థినులు కోరుతున్నారు.